15వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి నిన్నటి కంటిన్యూ. పత్రిసారి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. ఒకానొక పురుషాత్మ మొదట తామస ప్రవృత్తితో కూడిన శూద్రవర్ణంలో జన్మ తీసుకున్నప్పుడు అహం దేహోస్మి అంటూ నేను దేహమే, నేను ఈ శరీరమే, ఇంతకన్నా మరేమీ కాదు అనుకుంటాడు. వాళ్ళకు కామం కావాలి, ఇంకా బాగా తినాలి, ఇంకా బాగా పడుకోవాలి అనుకుంటూ భౌతికపరమైన సౌఖ్యాల కోసమే జన్మంతా వినియోగిస్తారు. ఇది ఆత్మ యొక్క శైశవ స్థితి. అయితే ఇలాంటి శైశవ ఆత్మస్థితి నుంచి నేను ఒక దేహమే కాదు, ఒక మనస్సుని కూడా అని తెలుసుకుంటూ ఒక్కో జన్మలో ఒక్కో మెట్టెక్కుతూ క్రమంగా వైశ్యవర్గంలో జన్మ తీసుకుంటుంది ఆత్మ. ఇలా మనస్సుని ఉపయోగిస్తూ మెల్లగా మంచి ఏమిటి చెడేమిటి అనే అనుభవాలు గడిస్తూ బాలాత్మ స్థాయికి చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి మెల్లిగా బుద్ధిని ఉపయోగించి మంచి చెడుల ధర్మ నిర్ధారణ చేసుకుంటూ మెల్లమెల్లగా దేహం ప్లస్ మనసు ప్లస్ బుద్ధి కలిసి పనిచేసే స్థాయిలోని క్షత్రియ వర్గంలో జన్మ తీసుకుంటుంది. మరి ఇదే యవ్వనాత్మ స్థాయి. ఇలా క్రమంగా కొన్ని జన్మల్లో అనుభవాన్ని గడించిన పురుషాత్మ నేను శరీరమే కాదు, మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ అని కూడా తెలుసుకొని నేను అంతర్జ్యోతిని, నేను బ్రహ్మను, మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకొని ఆత్మక్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మ జ్ఞానాతి ఇది బ్రాహ్మణ అన్నట్లుగా నేనొక బ్రాహ్మణుడిని అని తెలుసుకుంటుంది. అదే ప్రౌఢాత్మ స్థాయి. ఇలా అంటే 100% కామ ప్రవృత్తిలోనే ఉంటూ అహం కామేస్మి అన్న స్థితి నుంచి క్రమంగా అహం కామేస్మి ప్లస్ అర్ధోస్మి 50% ప్లస్ 50% చొప్పున ఉంటూ అనుభవాలు గడిస్తూ క్రమంగా అహం కామేస్మి ప్లస్ అర్ధోస్మి ప్లస్ ధర్మోస్మి స్థితికి చేరుకుంటారు. అక్కడి నుంచి 25% ప్లస్ 25% ప్లస్ 50% చొప్పున ఉంటూ అనుభవాలు గడిస్తూ క్రమంగా అహం కామేస్మి ప్లస్ అర్ధోస్మి ప్లస్ ధర్మోస్మి ప్లస్ మోక్షోస్మి అంటూ చివరికి అన్ని గుణాలకు అతీతంగా 100% మోక్ష స్థితిలో ఉండి నిర్గుణుడిగా మారుతుంది. కామం నుంచి తమో గుణం, అర్థం నుంచి రజోగుణం, ధర్మం నుంచి సాత్విక గుణం, మరి మోక్షం నుంచి శుద్ధ సాత్విక గుణం ఉద్భవించాయి. కనుక ఇలా మనిషి యొక్క వివిధ గుణాలను బట్టి అంతరంగం జీనో టైప్ మరి బహిరంగ పీనో టైప్గా ఉండి ఆ రెండింటిని బట్టే అతడు చేసే వివిధ కర్మలు ఉంటాయి. కనుక మనిషి పరిపూర్ణుడిగా పరిణతి చెందాలంటే కామం ప్లస్ అర్థం ప్లస్ ధర్మం ప్లస్ మోక్షం 4 కావాలి. కొందరు కామం అసలే ఉండకూడదు అంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది. అయితే మాట్లాడే మాటలో పట్టు ఉండాలి. తెలియని వాళ్ళు మాట్లాడతారు, కొద్దిగా తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడతారు. అయితే ఒకానొక బుద్ధుడు మాట్లాడితే అది సరిగా ఉంటుంది, మరి వినడానికి హాయిగా ఉంటుంది. అది సత్యయుతంగా మరి స్పష్టగతంగా ఉండి లోక కళ్యాణానికి కారణభూతమవుతుంది. అదే ఒక ఏమీ తెలియనివాడు లేదా తెలిసి తెలియనివాడు మాట్లాడితే అది వ్యక్తిగతంగానే ఉంటుంది కానీ స్పష్టగతంగా మాత్రం ఉండదు. అది అసలు సరిగా ఉండే ప్రశ్నే లేదు. కనుక మోక్షం కావాలంటే కామానికి, అర్థానికి, ధర్మానికి దూరంగా సంసారాన్ని వదిలిపెట్టేసి ఏ హిమాలయాలకు వెళ్ళాలి అంటూ చెప్పే వాళ్ళంతా కూడా ఏమీ తెలియని వాళ్ళు మాత్రమే. తాను ఏ స్థితిలో జన్మ తీసుకున్నాడో ఆ సహజ స్థితిని ప్రకృతి అని, మరి ఆ స్థితిని తృణీకరించే అసహజ స్థితిని వికృతి అని అంటాము. ఇలా ప్రకృతిని ఎవరైతే ఎదుర్కొంటూ మరి విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ వికృతంగా ఉంటారో వారికి ప్రగతి ఉండదు. కామం అనే ప్రతిసారి పురుషార్థాన్ని ప్రకృతి పరంగా అనుభవిస్తూ సుఖంగా ఉంటూ క్రమంగా ఆత్మ ప్రగతి పదంలో ముందుకు వెళ్ళి మనసు స్థితిలోకి ప్రవేశిస్తూ అర్థం అనే ఇంకొక తప్పనిసరి పురుషార్థాన్ని చేరుకుంటాము.
అక్కడ కామ ప్రవృత్తి క్రమంగా తగ్గుతూ వైశ్య స్థితిలో ఉన్న మానసిక కోరికలు అంటే ప్రక్కవారిపై ఆధిపత్యం చెలాయించాలి, సర్పంచ్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఎమ్మెల్యే కావాలి అనేవి మానసిక పరమైన కోరికలు వస్తాయి. అంటే శరీరంపై ధ్యాస తగ్గి మనసుపై ధ్యాస కేంద్రీకరించబడి కామపరమైన కోరికలతో పాటుగా మానసికమైన కోరికలు 50% ప్లస్ 50%గా ఉంటాయి. ఇదే అర్థపరమైన పురుషార్థం. ఇలా కొన్ని జన్మలు గడిపేస్తూ దేహం ప్లస్ మనసు ప్లస్ బుద్ధిని కూడా ఉపయోగించుకునే ధర్మస్థితికి వస్తాయి. ఇంతవరకు ఉన్న దేహ ప్లస్ మనస్థితుల్లో భౌతికమైన సైన్స్ ఉపయోగపడుతుంది. ఇక్కడ దీని అవసరం ఎంత మాత్రం ఉండదు. అక్కడంతా ఆది భౌతికత మరి ఆధ్యాత్మికత పనిచేస్తాయి. మంచి చెడు విచక్షణ చేసే బుద్ధి ప్రవేశించి క్షత్రియత్వం అంటే ధర్మాన్ని ప్రతిబింబించే ప్రజాక్షేమానికి సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతుంటాయి. కామపరంగా అర్ధపరంగా 25% ప్లస్ 25% చొప్పున ఉంటూ కూడా మరి ధర్మపరంగా 50% జీవనం గడుపుతూ క్రమంగా ప్రగతి పదంలో ముందుకు వెళతాడు. అలా కొన్ని జన్మలు గడిపేస్తే దేహం ప్లస్ మనసు ప్లస్ బుద్ధిని ఉపయోగించి కామపరంగా అర్ధపరంగా మరి ధర్మపరంగా పనులు చేస్తూ అహం బ్రహ్మాస్మి అనే నిజ ప్రకృతిని అవగాహనలోకి తెచ్చుకుంటూ జీవిస్తాము. అక్కడి నుంచి సాక్షితత్వం మొదలై అయమాత్మ బ్రహ్మ అనే నిజ విరాట్ స్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ మూల చైతన్యం వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అతనికి ధ్యానం కావాలి, మెడిటేషన్ కావాలి, స్వాధ్యాయం కావాలి, మరి సజ్జన సాంగిత్యం కావాలి. ఇలా ఇవన్నీ నేను నా స్వ అనుభవంతో తెలుసుకున్నాను. ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ లేవు, నేను స్వయంగా అనుభవించింది మీకు తెలియజేస్తున్నాను. నా జీవిత సత్యాలను నేను ప్రకటించడం నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. మీరు దీన్ని స్వీకరించాలా లేదా, అవగాహన చేసుకున్నారా లేదా, అన్వయించుకున్నారా లేదా అన్నది మీ ఇష్టం, మీ ధర్మం. ఇలా కామాన్ని అర్థాన్ని ధర్మాన్ని మరి మోక్షాన్ని గురించి నేను తెలుసుకున్న సత్యాలన్నీ చెప్పకపోతే నాకు అసంతృప్తి. నా ముందు ఒకళ్ళు కూర్చున్నా, లక్షల మంది కూర్చున్నా నేను చెప్పే సత్యంలో మార్పు ఉండదు, మరి నా ధర్మాచరణలో మార్పు ఉండదు. ఇలా నన్ను నేను ప్రతి క్షణం ఎదిగించుకుంటూ మీ అందరినీ ఎదిగిస్తూ ప్రగతి మార్గంలో ప్రయాణిస్తూ నా యొక్క ఆశలు విరాట్ స్థితి, నా యొక్క మూల చైతన్య ప్రకృతి అంటే నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి పోవటమే నా మోక్ష స్థితి. ఇదే ఒకానొక పిరమిడ్ మాస్టర్ స్థితి. 25% కామం, 25% అర్థం, 25% ధర్మం, 25% మోక్షం. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ స్థితి, పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క జీవితం. శ్రీకృష్ణుడి జీవితాన్ని చూడండి. కృష్ణుడు తన కామాన్ని తాను చూసుకున్నాడు, హాయిగా అష్టభార్యలతో ఎంజాయ్ చేశాడు, తన అర్థాన్ని తాను పాటించాడు, చక్కగా రాజ్యాన్ని పాలించాడు, మరెన్నో సంపదలను కూడగట్టుకున్నాడు, తన ధర్మాన్ని తాను పాటించాడు, చెప్పవలసిన వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పి జగద్గురువయ్యాడు. మరి పుట్టినప్పటి నుంచి సదా మోక్ష స్థితిలో ఉన్నాడు, భగవంతుడయ్యాడు. కనుక ఇలా చతుర్విధ పురుషార్థాలను సమంగా ఆచరించేవాడిని పురుషోత్తముడు అంటారు. మరి రేపటి రోజున సంకల్ప శక్తి గురించి చెప్తున్నారు, తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.